హలో అండి. వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. నా పేరు కిరణ్. మనం లాస్ట్ సెట్ ఆఫ్ వీడియోస్లో కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకున్నాము. వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్ స్టేట్ అంటే ఏంటి, టీసీపీ ఐపీ నెట్వర్కింగ్ మోడల్ అంటే ఏంటి, అసలు డేటా ప్యాకెట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే ఏంటి, దాని ద్వారా రిమోట్ సర్వర్లో ఉన్న రిసోర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఏపీఐ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ చూసామండి. రెస్ట్ ఏపీఐస్, సోప్, ఆర్పిసి అండ్ గ్రాఫికల్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో వీ హ్యావ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ టు గెట్ స్టార్టెడ్ విత్ ద అమెజాన్ ఏపీఐ గేట్వే. ఓకే, ఇన్ అవర్ టుడేస్ వీడియో we will discuss about what actually the Amazon API gateway and what is the life cycle management of an API in our Amazon API gateway, and what are all different types of endpoints that are available in our Amazon API gateway. And we can see different types of integration in the next set of videos, like mock integration అంటే ఏంటి, హెచ్టిటిపి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, లాంబ్డా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ప్రైవేట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకి అమెజాన్ ఏపీఐ గేట్వే వాడు ప్రొవైడ్ చేశాడు అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అమెజాన్ ఏపీఐ గేట్వే. సో ఇట్ ఈస్ ఏ సర్వర్లెస్ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. ఓకే, సర్వర్లెస్ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. మీరు ఏదైనా ఒక ఏపీఐ క్రియేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అమెజాన్ ఏపీఐ గేట్వే లేదనుకుందాం. ఓకే, మీరు నోడ్ జేఎస్తోనో లేకపోతే పైథాన్తోనో లేకపోతే జావాతోనో ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. దానికంటూ మీ సర్వర్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ క్రియేట్ చేసి దానికి ఒక రౌట్ స్పెసిఫై చేసి అంటే ఆ ఏపీఐ పాత్ని స్పెసిఫై చేసి, ఎప్పుడైతే ఆ ఏపీఐ పాత్ మనం ఏదైనా అప్లికేషన్ నుంచి హిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన బిజినెస్ లాజిక్ నోడ్ జేఎస్లో రన్ అవ్వాలి. ఓకే, కానీ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడు ఏం చేశాడంటే, దే మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ లైక్ ఏపీఐకి క్రియేషన్ ఉంది కదా, అంటే ఏపీఐ పాత్ క్రియేషన్ దగ్గర నుంచి బిజినెస్ లాజిక్ వరకు అవన్నీ కూడా మనకి మొత్తం సర్వర్లెస్ చేస్తాడు. మీరు ఎటువంటి సర్వర్ క్రియేట్ చేయవలసిన లేదు బ్యాకెండ్లో, జస్ట్ మా సర్వీస్ వాడుకోండి. ఇట్ ఈస్ సింపుల్ సర్వర్లెస్ అండ్ ఫుల్లీ మేనేజ్డ్. సో ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అని ఎందుకంటున్నారు అంటే, జనరల్గా మనం సర్వర్ బేస్డ్ ఏపీఐ క్రియేట్ చేస్తే మనం ఆ సర్వర్ మెయింటైన్ చేయడానికి చాలా టైం అండ్ కాస్ట్ కూడా పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాకు 50 క్లయింట్సే ఉన్నారు, అంటే 50 యూజర్స్ మాత్రం ఉన్నారు. నాకు 1 ఇయర్ తర్వాత 1 మిలియన్ యూజర్స్ రావచ్చు. అంటే నా అప్లికేషన్ నుంచి, నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి 1 మిలియన్ ఏపీఐ రిక్వెస్ట్ నా సర్వర్కి రావచ్చు. ఓకే, సో ఈరోజు నాకు ఓన్లీ 50 ఏపీఐ రిక్వెస్ట్లే రావచ్చు. 50 ఏపీఐ రిక్వెస్ట్లు నాకు ఒక సర్వర్ ఉంటే సరిపోతుందండి. కానీ 1 మిలియన్ ఏపీఐ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలంటే నాకు ఒక సర్వర్తో సరిపోదు అనమాట. అందుకనే మనం సేమ్ సర్వర్ని స్కేలింగ్ చేస్తాం. స్కేలింగ్ అంటే సేమ్ సర్వర్ని రిప్లికేట్ చేస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ ఏపీఐ రిక్వెస్ట్ పెరిగితే బ్యాక్ అండ్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ కూడా పెరుగుతాయి అనమాట. అంటే స్కేలింగ్ కూడా పెంచుకోవాలి. ఇలాంటి లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వీ షుడ్ టేక్ కేర్. అలాగే సర్వర్ హెల్త్ చూసుకోవాలి. సర్వర్లో వాడే ప్యాకేజెస్, మనం నోడ్ ప్యాకేజెస్ అయితే నోడ్ ప్యాకేజ్ హెల్తీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్. అదే మీరు అమెజాన్ ఏపీఐ గేట్వే క్లౌడ్ బేస్డ్ వాడారనుకోండి, విచ్ ఇస్ సర్వర్లెస్, సర్వర్ క్రియేట్ చేసిన పని లేదు, అండ్ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. నేను ఇందాక చెప్పాను కదా, స్కేల్ చేసుకోవడం, 50 రిక్వెస్ట్ల నుంచి 1 మిలియన్ రిక్వెస్ట్కి వెళ్తే మళ్ళీ నేను కొత్త సర్వర్ని స్పిన్ అప్ చేసుకుని దాన్ని రన్ చేసుకోవడం అన్ని చేయాలి కదా. అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాడు చూసుకుంటాడు అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అమెజాన్ ఏపీఐ గేట్వే. ఈ అమెజాన్ ఏపీఐ గేట్వే ద్వారా మనం ఏపీఐస్ని క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా పబ్లిష్ కూడా చేసుకోవచ్చండి. సో దట్ ఇట్ కెన్ రెడీలీ అవైలబుల్ టు ద పబ్లిక్ ఆర్ అవర్ ఇంటర్నల్ యూస్. ఓకే, వీ కెన్ క్రియేట్, పబ్లిష్, మెయింటైన్, మానిటర్ అండ్ సెక్యూర్ ఏపీఐ. ఇవన్నీ మనం సెటప్ చేయాలనుకోండి ఒక సర్వర్లో. అంటే జనరల్గా మానిటర్ అంటే ఒక ఏపీఐ రిక్వెస్ట్ కాల్ చేసినప్పుడు మనం బ్యాక్ అండ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయితే లాగర్స్ వాడుతూ ఉంటాయి. అంటే మీరు స్ప్లంక్ అనే ఒక సర్వీస్ విని ఉంటే,
మన ఏపీఐ ఫెయిల్ అయిందా లేదా, లేకపోతే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ ఉందా లేదా డీబగ్ చేసుకోవాలి కదా. అలాంటి టైంలో మనం లాగర్స్ వాడతాం. ఇప్పుడు console.log అని మన ఫ్రంట్ ఎండ్లో ఎలా వాడతామో అట్లాంటి లాగింగ్ని మనం బ్యాక్ ఎండ్ ద్వారా ఒక సర్వీస్కి పంపిస్తాం అన్నమాట. అంటే స్ప్లంక్ వాడతాం. అంటే రకరకాల టూల్స్ ఉన్నాయనుకోండి, స్ప్లంక్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్. అలాంటి ఆ, అంటే మానిటరింగ్ చేయాలి అంటే డీబగింగ్ పర్పస్ కానీ మానిటరింగ్ పర్పస్ కానీ ఏదైనా ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ అవ్వట్లేదు, ఓ 10 కస్టమర్స్కి పేమెంట్ అవ్వట్లేదు. మేబీ ద వీసా నెంబర్, వీసా కార్డు ఉంటుంది కదా, దాని మీద అన్ని డిజిట్స్ తీసుకోవట్లేదు మన పేమెంట్ గేట్వే ఏపీఐ అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం స్ప్లంక్లో లాగ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్. ఓకే, లాగింగ్ అండ్ మానిటరింగ్ అంట. సో దాంట్లో మనం అట్లాంటి మానిటరింగ్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా సెటప్ చేసి అది రెగ్యులర్గా హెల్త్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ సర్వర్ యొక్క హెల్త్ చెక్ చేసుకుంటారు. మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ బేస్ ఏపీఐ గేట్వే ఇవన్నీ కూడా మనం యూనో వీ కెన్ సే లైక్ ఫుల్లీ మేనేజర్ సర్వీస్, క్రియేట్, పబ్లిష్, మెయింటైన్, మానిటర్ అండ్ సెక్యూర్ ఏపీఐ సెక్యూర్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అమెజాన్ ఏపీఐ గేట్వే. ఓకే, you can create HTTP, RESTful, and WebSocket APIs as well using Amazon API Gateway. Once మనం అమెజాన్ వెబ్ కన్సోల్ హ్యాండ్స్ ఆన్ చూసినప్పుడు ఐ కెన్ షో యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ దట్ వీ కెన్ క్రియేట్. లాగ్స్ మానిటర్ చేసుకోవడానికి, లేకపోతే కొన్ని మెట్రిక్స్ ఏమైనా మనం మెయింటైన్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ద క్లౌడ్ వాచ్. నేను అదే మన రెగ్యులర్ సర్వర్ అయితే వీఆర్ యూజింగ్ ద స్ప్లంక్ అని చెప్పాను. ఇక్కడ మనం క్లౌడ్ వాచ్, ఇది కూడా అమెజాన్ వాడి లాగింగ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. One of the advantage of Amazon API Gateway with MongoDB is you can directly connect DynamoDB to the Amazon API Gateway without need of any Lambda. Okay, with the help of VLT, Velocity Language Template అనే ఒక టెంప్లెట్ లాంగ్వేజ్ని యూస్ చేసి మనం డైనమోడిబిలో ఆల్ క్రూడ్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు అనమాట. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇక్కడ మనం కస్టమ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ డొమైన్ అన్నప్పుడు ఒక ర్యాండమ్ యూఆర్ఎల్ కాకుండా మనం కావాల్సిన ఒక డొమైన్ క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సాఫ్ట్వేర్ హబ్ అనుకుంది .com, దట్ ఈస్ ద కస్టమ్ డొమైన్. ఓకే, అలా క్రియేట్ చేసుకోవడానికి అంటే తెలుగు సాఫ్ట్వేర్ హబ్ .com/API, ఓకే, /v1/products అని మనం ఒక కస్టమ్ డొమైన్ ద్వారా ఏపీఐని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమని మనం కస్టమ్ డొమైన్ క్రియేట్ చేసి ఏపీఐ గేట్వేకి ఇంటిగ్రేట్ చేయాలి. ఎప్పుడైతే కస్టమ్ డొమైన్ HTTPSతో ఉంటుందో దెన్ ఆటోమేటిక్గా మీకు ఈ SSL ఆర్ TSL సపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ సపోర్ట్ అంటారు. దీని ద్వారా మన డేటా ట్రాన్స్మిషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుందండి. మీరు HTTP వాడితే ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, కానీ HTTPS వాడితే హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ అనమాట. సో కస్టమ్ డొమైన్ తీసుకుని దానికి ఒక సర్టిఫికేషన్ యాడ్ చేసాం అనుకోండి, మీ ఏపీఎస్ కూడా సెక్యూర్డ్గా ఉంటాయి. ఓకే, అండ్ నేను చెప్పాను కదా రకరకాల యూస్ కేసెస్ మనం వీ కెన్ గో త్రూ దిస్ అమెజాన్ ఏపీఐ గేట్వే. ఒకటి, యూ కెన్ క్రియేట్ ఏపీఐ ఎండ్ పాయింట్స్, రెస్ట్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఫర్ యువర్ అప్లికేషన్. అదేవిధంగా వెబ్ సాకెట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూ కెన్ క్రియేట్ రియల్ టైమ్ చాట్ అప్లికేషన్స్ లైక్ స్లాక్ కానీ, వాట్సాప్ కానీ, లేదా లైవ్ అప్డేట్స్ ఏదైనా చూపించాలనుకోండి న్యూస్ అప్లికేషన్లో కానీ, లేకపోతే స్టాక్ అప్లికేషన్స్. మీరు చూస్తుంటే స్టాక్ అప్లికేషన్స్లో ట్రేడింగ్ విండోలో చూస్తే మీకు ఆటోమేటిక్గా ఆ స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా వెబ్ సాకెట్ ఏపీఎస్ యూజ్ చేసి చేస్తారు. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇక్కడ. అమెజాన్ ఏపీఐ గేట్వే యూస్ చేసి మీరు రెస్ట్ ఏపీఎస్, HTTP ఏపీఎస్ చేసుకోవచ్చు, రెస్ట్ ఏపీఎస్ చేసుకోవచ్చు, వెబ్ సాకెట్ ఏపీఎస్ చేసుకోవచ్చు, అలాగే సమ్ ప్రైవేట్ ఏపీఎస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మనం మాట్లాడడం. ప్రైవేట్ ఏపీఎస్ అంటే ఏముండదు, మన AWS క్లౌడ్లో వర్చువల్ ప్రైవేట్ కనెక్షన్ అని మనం ఒక క్లౌడ్, సెపరేట్ క్లౌడ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే స్మాల్ క్లౌడ్, ఇంకా అది ఎవరు యాక్సెస్ చేయకుండా ఫుల్ సెక్యూర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాంక్ అకౌంట్స్ కానీ, లేకపోతే యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ, అలాంటి వాటికి మనం ఒక VPC క్రియేట్ చేసుకుని అందులో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని చాలా సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి అందులో ఆ VPCలో ఉన్న డేటాను కాల్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక VPC నుంచి ఇంకో VPC కాల్ చేసుకోవడానికి వీ కెన్ యూస్
ప్రైవేట్ ఏపీఐస్. సో ఇదంతా కూడా మీకు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఏపీఐ గేట్వే. ఈ ఏపీఐ గేట్వే వచ్చేసి మనం బ్యాక్ ఎండ్ ఎనీ సర్వీస్ వీ కెన్ ఇంటిగ్రేట్. అంటే వీ కెన్ కాల్ AWS Lambda, we can call Amazon Kinesis, we can call EC2, we can call Amazon DynamoDB. And coming to the price, pay per use అన్నట్టు. ఓకే, అంటే మన ఏపీఐ అనేది యూజ్లో ఉంటేనే మనకి ప్రైసింగ్ పడుతుంది, నార్మల్గా అయితే పడదు. సో దెర్ ఈస్ నో మినిమం ఫీజ్ ఆర్ అప్ ఫ్రంట్ కాస్ట్. ముందుగానే ఇంత అమౌంట్ పే చేయాలి, సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు. నువ్వు ఎంత వాడుకుంటే అంత చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీపెయిడ్ కింద. ఓకే, మనం ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన సబ్స్క్రిప్షన్ ఉంటుంది చూడండి, మనం వాడకపోయినా బై డిఫాల్ట్ వీ హ్యావ్ టు పే ద అమౌంట్ ఎవ్రీ మంత్. వెరస్ ఇక్కడ ఈ అమెజాన్ క్లౌడ్లో వచ్చేసరికి మనకి సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు, అంటే ఈ ఏపీఐ గేట్వే సర్వీస్ గురించి మాట్లాడుతున్నానండి. సో దీంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ కాదు, మీరు ఎంత వాడుకుంటే దానికి మాత్రమే ఛార్జ్ చేస్తారు అనమాట. మీరు కావాలంటే ప్రైసింగ్కి మనం aws.amazon.com/API gateway ప్రైసింగ్ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చండి. You can only pay when your APIs are in use. There is no minimum or upfront fees. ఓకే, ఇక్కడ మనకి ఫ్రీ వెర్షన్ ఉందండి, ఫ్రీ టైర్ ఉంటుంది. సో 1 million REST API calls or 1 HTTP calls received. ఓకే, దానికి మొత్తం కూడా మనకి within 12 monthsలో మన ఫ్రీ యూసేజ్ అనమాట. ఓకే, వెరాజ్ మీరు ఒకవేళ ఎంటర్ప్రైజ్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో లైక్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే HTTP APIs ఆర్ రెస్ట్ ఏపీఎస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 333 మిలియన్కి ఓన్లీ $3 మాత్రమే. నెక్స్ట్ 677 మిలియన్కి $2 పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రైసింగ్, దిస్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైసింగ్ ఫర్ అవర్ ఏపీఐ ఎండ్ పాయింట్స్. ఇది మనకు చాలా తక్కువ అవుతుందండి. చూడండి, 1 మిలియన్ రిక్వెస్ట్లు మెయింటైన్ చేయాలంటే మీకు మినిమం CPU 1 GHz ఉంచుకుని ఒక 2 GB ర్యామ్ అనుకుందాం. ఓకే, 2 GB ర్యామ్ అనుకుందాం. 2 GB ర్యామ్తో నేను మినిమం పర్ సెకండ్ ఒక డిపెండ్ ఆన్ ద ఏపీఐ కాంప్లెక్సిటీ, అంటే మన కోడ్ ఎగ్జిక్యూషన్ కాంప్లెక్సిటీ బట్టి 1 CPU విత్ 2 GB ర్యామ్తో నేను 1 సెకండ్లో 2-3 APIs ఎగ్జిక్యూట్ చేయగలను అంతే. అదే మీరు ఏపీఐ గేట్వే వాడుకుంటే ఇన్ని మిలియన్ ఆఫ్ రిక్వెస్ట్ వాడితే యు ఆర్ గెటింగ్ ఓన్లీ dollars, like in a single digit dollars అని చెప్పొచ్చు మనం. సో దట్స్ అబౌట్ ద ప్రైసింగ్. ఓకే, నెక్స్ట్ ఎనీ ఏపీఐ ఎండ్ పాయింట్, ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్. అంటే మనం ఒక ఏపీఐ క్రియేట్ చేసాం అనుకోండి, అది ఆల్వేస్ అది ఫిక్స్డ్ ఉంటుందని లేదు. మీరు చూడండి, ఎవ్రీ అప్లికేషన్ చూస్తే ఏదో ఒక టైంలో ఆ అప్లికేషన్ స్ట్రక్చర్ మారుస్తూ ఉంటారు. ఎందుకు బ్యాంక్ అప్లికేషన్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ HDFC తీసుకున్నాం అనుకోండి, రీసెంట్గా వాడు 6 months నుంచి కొత్త యూఐ మార్చేశాడు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ గోన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం, రైట్? అట్లాగే ఈ మన ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో, అంటే ఒక ఏపీఐ క్రియేట్ చేస్తే చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ చేంజెస్ బట్టి మన ఏపీఐ ఎండ్ పాయింట్ కూడా ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది అనమాట. సో ఈ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ ఏపీఐ క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు డిప్లాయ్ టు మల్టిపుల్ స్టేజెస్ లైక్ dev, QE or QA or testing environment, స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఫర్ రిగ్రెషన్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఇలా రకరకాల స్టేజెస్ ఉంటాయి. డెవలపర్ టీమ్ అంటే ఏపీఐ డెవలప్ చేసినప్పుడు డెవ్ టీంలో పుష్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకుంటారు. అదే మనం క్వాలిటీ అనలిస్ట్ అంటే QE టీం ఉంటుంది కదా, టెస్టింగ్ టీము, వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఏదో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కానీ లేదా QE ఎన్విరాన్మెంట్ అని అనుకుంటాం. దాంట్లో డిప్లాయ్ చేస్తే వాళ్ళు ఫంక్షనల్ టెస్టింగ్ చేసుకుంటారు. ఆ ఫంక్షనల్ టెస్టింగ్ అంతా అయిపోయింది అనుకోండి ఏపీఐకి, మళ్ళీ నెక్స్ట్ మనం స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. ఆ స్టేజ్ ఎన్విరాన్మెంట్లో పుష్ చేస్తాం. ఆ స్టేజ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ ప్రొడక్షన్. అక్కడ మనం చెక్ చేసుకుంటాం, ఓకే, మనం ఏపీఐ ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ ప్రొడక్షన్లో కొత్త ఏపీఐ వస్తే ఎలా ఉంటుంది బిహేవియర్ అంతా కూడా. సో ఇలాంటి మల్టిపుల్ స్టేజెస్ని మనం ఈజీగా ఈ అమెజాన్ ఏపీఐ గేట్వేలో డిప్లాయ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా స్టేజ్లో మనకి టెస్టింగ్ టీము వాళ్ళు టెస్ట్ చేశారనుకోండి, దాన్ని రిగ్రెషన్ అంటారు యాక్చువల్గా. వాళ్ళు చేస్తారనుకోండి, దే కెన్
ఆర్ వీ కెన్ ప్రమోట్ ఇట్ డైరెక్ట్లీ టు ద ప్రొడక్షన్ పంపించవచ్చు అనమాట. అసలు వెర్షన్ కంట్రోల్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్లో మల్టిపుల్ టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి డెవలప్మెంట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో నేను తయారు చేసిన ఏపీఐ వేరే టీం వాళ్ళు వాడతారు, వేరే లైక్ 2-3 టీమ్స్ వాడుతున్నారు. బట్ బేస్డ్ ఆన్ ద కొత్త రిక్వైర్మెంట్ బట్టి నా ఏపీఐని మార్చుకోవాలి, లాజిక్ మార్చాలి. ఏపీఐ డేటా పంపిస్తాం కదా, దాని డేటా కూడా మార్చాలి. నేను సడన్గా మార్చకూడదండి దాన్ని, ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ ఫెయిల్ అవుతాయి. అంటే వాళ్ళ ఆ, వాళ్ళ పార్ట్ ఉంటుంది కదా, అప్లికేషన్ వాళ్ళ పార్ట్ ఉంటుంది కదా, లైక్ సేల్స్ టీమ్ అని, ప్లాట్ఫామ్ టీమ్ అని, లేకపోతే పేమెంట్ గేట్వే టీమ్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. వాళ్ళ యూఐ కానీ వాళ్ళ అప్లికేషన్ బ్రేక్ అవుతుంది అనమాట నేను సడన్గా ఏపీఐ మార్స్. అందుకని నేను ఏం చేయాలంటే వెర్షనింగ్ చేయాలి. పాత ఏపీఐ /v1 అని వస్తుంది, కొత్త ఏపీఐ /v2. నాది ఫుల్గా వర్కౌట్ అయితే అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అనమాట, /v2 వాడుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ /v1. అంటే బ్యాక్వర్డ్స్ కంపాటబిలిటీ కూడా ఉండేలాగా మనం ప్రొవైడ్ చేయాలి. అందుకోసం మనం వెర్షనింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో మేనేజ్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఐ వయా పాత్, హెడర్స్ ఆర్ స్టేజ్. ఓకే, రకరకాల వెర్షనింగ్ కంట్రోల్స్ ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటి, /v1 ఉంటుంది, మనం v2 మారుస్తాం పాత్లో, అదొక ఎగ్జాంపుల్. అలాగే హెడర్స్ మార్చుకోవచ్చు, అలాగే స్టేజెస్ మార్చుకోవచ్చు. వీ కెన్ డూ లాట్. నెక్స్ట్, థ్రాటలింగ్ అండ్ క్వాటాస్. జనరల్గా ఒక ఏపీఐని మనకి కంటిన్యూస్గా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కాల్ చేస్తుంది అనుకోండి, ఎవ్రీ సెకండ్కి ఆల్మోస్ట్ 300 టైమ్స్ కాల్ చేస్తుంది అనుకోండి ఒకటే సిస్టమ్ నుంచి. వీ హ్యావ్ టు బ్లాక్. అంటే మనం రేట్ లిమిట్ పెట్టుకోవాలన్నమాట. ఒక పర్టికులర్ కంప్యూటర్ నుంచి, ఒక పర్టికులర్ యూజర్ నుంచి ఓన్లీ 5 రిక్వెస్ట్ పర్ సెకండ్ మాత్రమే అలౌ చేయాలి మాక్సిమం, లేదంటే బ్లాక్ చేసాం. ఎందుకంటే హ్యాకర్స్ కానీ లేకపోతే బాట్స్, మనకి ఈ సెర్చ్ ఇంజిన్ బాట్స్ కానీ లేకపోతే ఏదైనా హ్యాకర్ వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ బాట్స్ రన్ చేసి కంటిన్యూస్గా ఏదైనా లూప్ హోల్ ఉందా లేదా మన బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళకి డేటాబేస్ కనెక్ట్ అయిందా, వాళ్ళ డేటాబేస్ యాక్సెస్ చేసుకోగలిగితే మొత్తం డేటా వెళ్ళిపోతుంది, సెన్సిటివ్ డేటా అంతా వెళ్ళిపోద్ది అనమాట. సో అలాంటి కేసెస్లో మనం ఏపీఎస్ని సెక్యూర్ చేసుకోవడానికి ఒకటి థ్రాట్లింగ్ చేయడం. అంటే మోర్ దెన్ 5 రిక్వెస్ట్ ఆర్ 3 రిక్వెస్ట్ మనం కాన్ఫిగర్ చేసుకునే దాన్ని బట్టి మోర్ దెన్ 5 ఆర్ 3 కనుక పర్ సెకండ్ హిట్ అయితే ఆ యూజర్కి ఏపీఐ అనేది ఎర్రర్ కోడ్ ఇచ్చేది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రేట్ లిమిటింగ్ అంటారు. నెక్స్ట్ క్వార్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేట్ లిమిటింగ్ ప్రెసెంట్ నాకు అమెజాన్ ఏపీఐ గేట్వేలో ఓన్లీ 5 రిక్వెస్ట్ పర్ సెకండ్ సపోర్ట్ చేస్తుంది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే నా అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మినిమం 10 రిక్వెస్ట్ పర్ సెకండ్ కావాలి. దానికోసం మీరు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్కి వెళ్ళి మీరు ఆ క్వార్టర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ బ్యాక్ ఎండ్ సర్వీస్. ఓకే, అండ్ యూ కెన్ ప్రొవైడ్ అన్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ యూజింగ్ కాగ్నిటో, ఐఏఎం, లాంబ్డా ఆథరైజర్స్. ఏపీఐ ఆథెంటికేషన్ అంటాం కదా, వీ కెన్ డూ దట్ వయా దిస్ ఐఎం పాలసీ కానీ లేకపోతే లాంబ్డా ఆథరైజర్, ఇలాంటి అన్ని కూడా యూజ్ చేసుకుని మనం ఆథెంటికేషన్ ఏపీఐలో ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మానిటరింగ్ అనేది క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ కానీ క్లౌడ్ వాచ్ లాగ్స్ కానీ యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. ఎక్స్రే అనేది ఇంకో సర్వీస్ అండి, ఎండ్ టు ఎండ్ ఎట్లా జరుగుతుంది జర్నీ అంతా కూడా ఎక్స్రే అనే సర్వీస్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ఏపీఐ గేట్వేలో మనం క్యాషింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఎవ్రీ టైం మనం బ్యాక్ ఎండ్లో ఏపీఐ కోడ్ ఎగ్జిక్యూట్ చేయకుండా లేకపోతే లాంబ్డా కోడ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయకుండా సేమ్ ఏపీఐ వస్తుంటే సేమ్ రెస్పాన్స్ అయితే దాన్ని క్యాష్ చేసి మనం పంపించుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందండి. అదేవిధంగా సెక్యూర్డ్ యాక్సెస్, ఒక ఏపీఐకి సెక్యూర్డ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మనం హెడర్స్లో ఏపీఐకి పాస్ చేయడం కానీ, వాఫ్ షీల్డ్స్ ఇది ఇంకో సర్వీస్ అండి, అమెజాన్ వాడితే ఇంకొక సర్వీస్ షీల్డ్ అంటారు. అంటే మనకి జనరల్గా ఏపీఐ ద్వారా ఏంటంటే డీడాస్ అటాక్స్ అని ఉంటాయి. నేను చెప్పాను కదా ఇందాక బాట్ అని, ఆ, ఈ హ్యాకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాట్ రన్ చేసి కంటిన్యూస్గా హిట్ చేస్తూ ఉంటారు మన సర్వర్స్ని. అలా చేసినప్పుడు వాళ్ళు ఏదైనా లూప్ హోల్ దొరుకుతుందని ట్రై చేస్తారు అనమాట. ఈ వ్యాప్ షీల్డ్ ద్వారా ఏంటంటే మనం అలాంటి డీడాస్ అటాక్స్ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఐఎమ్ రిసోర్స్ పాలసీస్ యూస్ చేసి కూడా మనం సెక్యూర్డ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు.
సో ఇక్కడ చిన్న డయాగ్రామ్ ప్రొవైడ్ చేశానండి. మనం ఏపీఐ అంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కోసం నేను ఇట్లా డయాగ్రామ్ క్రియేట్ చేశాను. ఏపీఐ క్రియేట్ చేయడం, దాన్ని డిప్లాయ్మెంట్ చేయడం డిఫరెంట్ స్టేజెస్లో, కావాలంటే వెర్షనింగ్ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ ప్రమోట్ చేసుకోవడం. ఓకే, ప్రమోట్ అంటే ప్రొడక్షన్ ప్రమోట్ చేయడం. ఒకవేళ కావాలంటే మనం థ్రాట్లింగ్ కానీ, క్యాషింగ్ కానీ, కోటా ఇంక్రిమెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఈజీ అయిపోయిందండి బికాస్ ఆఫ్ దిస్ AWS క్లౌడ్. ఇవన్నీ మనం చేయాలనుకోండి, యూ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ టైం, అట్ ద సేమ్ టైం కాస్ట్. డెవలపర్స్ కావాలి, లేకపోతే ఐటీ ఆపరేషన్స్ టీమ్ కావాలి. ఎందుకంటే ఇన్ఫ్రా మొత్తం మెయింటైన్ చేయాలి, సర్వర్ మెయింటైన్ చేసుకోవడం, అలాగే నేను లాగింగ్ మెయింటైన్ చేసుకోవడం, అలర్ట్స్ మెయింటైన్ చేసుకోవడం, రైట్, క్యాషింగ్ మెయింటైన్ చేయడం, సెక్యూరిటీ యాక్సెస్, ఇవన్నీ మనం చేసుకోవాలంటే చాలా కష్టం అనేది. క్లౌడ్లో ఇవన్నీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఇంటిగ్రేట్ చేసుకుని వీ కెన్ హ్యాపీలీ హ్యాండిల్ ద ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, ద నెక్స్ట్ ఈస్ ఏపీఐ ఎండ్ పాయింట్ టైప్స్. అమెజాన్ ఏపీఐ గేట్వే వాడు మనకు 3 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నాడండి. రీజనల్ ఎండ్ పాయింట్, ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఎండ్ పాయింట్, ప్రైవేట్ ఎండ్ పాయింట్. మనం ఆల్రెడీ ప్రైవేట్ ఎండ్ పాయింట్ అంటే చూసాము. మన AWS క్లౌడ్లో మళ్ళీ ఒక స్మాల్ సెక్యూర్డ్ క్లౌడ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. దాన్నే VPC అంటారు, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం, ఆర్ వర్చువల్ ప్రైవేట్ కనెక్షన్ అని కూడా అనుకోవచ్చు. విత్ లిమిటెడ్ IP అడ్రసెస్, విత్ లిమిటెడ్ పోర్ట్. అంటే మనం ప్రతి రిక్వెస్ట్ అలౌ చేయకుండా ఓన్లీ సెటన్ రిక్వెస్ట్లు మాత్రం, సెటన్ పోర్ట్స్ మాత్రం అలౌ చేసుకుని మనం ఆ స్మాల్ నెట్వర్క్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. హైలీ సెక్యూర్డ్. మోస్ట్ ఆఫ్ ద యూనో బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే యూజర్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటివి అన్నీ కూడా మనం ఒక సెక్యూర్డ్ VPCలో పెట్టుకుంటే మంచిదన్నమాట. అలాంటి VPCలో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవడానికి ప్రైవేట్ ఎండ్ పాయింట్ చేయొచ్చు, లేదా ప్రైవేట్ ఎండ్ పాయింట్ ద్వారా మనం VPCలోకి మనం డేటా కాల్ చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ అబౌట్ ద ప్రైవేట్ ఎండ్ పాయింట్. వెరాజ్ కమింగ్ టు ద రీజనల్ ఎండ్ పాయింట్, రెగ్యులర్గా మనం క్రియేట్ చేసే నార్మల్ ఎండ్ పాయింట్ అనండి. ఓకే, నార్మల్ API అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సేమ్ రీజియన్, సేమ్ AWS రీజియన్. దీనివల్ల ఏంటంటే మనకి యూనో కనెక్షన్ ఓవర్ హెడ్స్ కానీ, లేకపోతే పాలసీస్, పర్మిషన్స్ కానీ, ఇవన్నీ ఈజీ అయిపోతాయి అనమాట. క్రాస్ రీజియన్ అనుకోండి, మళ్ళీ పర్మిషన్స్ ప్రాబ్లమ్, కనెక్షన్ ఓవర్ హెడ్లు క్రియేట్ అవుతారు. ఇక్కడ చూడండి, clients running on EC2 instance on same region will call these APIs easily without any overhead. అంటే సేమ్ రీజియన్ అంటే US East 1 అనే ఒక రీజియన్ ఉందనుకుందాం AWS క్లౌడ్లో, US West 2 అని ఇంకొక రీజియన్ ఉందనుకుందాం. సో నేను API అనేది US East 1లో క్రియేట్ చేస్తే, అండ్ EC2 అనేది US Westలో క్రియేట్ చేశాను అనుకోండి. So there will be a challenging to call those APIs from this EC2 which is residing in a US West 2. అలా కాకుండా EC2 and APIs are residing in same region, for example US East 1, then it will be easy to call those APIs from the EC2 instances. ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకనే వాటిని రీజనల్ ఎండ్ పాయింట్ అంటారు. ఓకే, అదే మనకి అలా రీజనల్ కాదు, మొత్తం నా కస్టమర్స్ అందరూ కూడా ఆల్ ఓవర్ ద గ్లోబ్ అవైలబుల్ ఉన్నారనుకుందాం. ఓకే, ఇండియా, చైనా, సింగపూర్, US, యూరోప్, అన్ని స్టేట్లో కూడా, అన్ని కంట్రీస్లో కూడా నా కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకి నేను అంటే నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఓన్లీ రీజనల్ లిమిట్ ఇవ్వకుండా నేను ఐ కెన్ గివ్ యాజ్ అ ఎడ్జ్ ఆప్టిమైజ్డ్ ఎండ్ పాయింట్. ఒక రీజన్లో నేను API గేట్వే నేను సెటప్ చేసుకుని, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్ ఐ కెన్ రౌట్ ద రిక్వెస్ట్ టు నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ గ్లోబల్లీ. ఓకే, సో క్లౌడ్ ఫ్రంట్ అనే సర్వీస్ యూజ్ చేసుకుని నేను నా ఎండ్ పాయింట్ని మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అవైలబుల్ అయ్యేలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ విల్ రెడ్యూస్ రౌండ్ ట్రిప్ టైం, ఐడియలీ used for public facing APIs which are geographically dispersed clients all over the world. ఉంటే నేను ఈజీగా సేమ్ APIని షేర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. నెక్స్ట్,
ఏపీఐ ఇంటిగ్రేషన్స్. ఈ అమెజాన్ ఏపీఐ గేట్వేలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ చూడొచ్చండి ప్రతి ఏపీఐ కూడా. ఓకే, సో integrates each API with a backend endpoint, and each backend endpoint is associated with the integration type. మనం బ్యాక్ ఎండ్ పాయింట్ మనం చెప్తున్నాం కదా, అంటే ఒక యూఆర్ఎల్ కాల్ చేస్తే ఏం జరగాలనేది మనం ఇంటిగ్రేషన్ లో చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఇంటిగ్రేషన్ టైప్స్ లో మాక్ ఇంటిగ్రేషన్ అంటే ఒక డమ్మీ డేటాని మనం ఏపీఐ రెస్పాన్స్ కింద పంపించవచ్చు. హెచ్టిటిపి అంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ ఏపీఐ ఉందనుకోండి, దాన్ని మన ఏపీఐ కనెక్ట్ చేసి డేటా పంపించవచ్చు. అలాగే ల్యాండాని ఇంటిగ్రేట్ చేయొచ్చు బ్యాక్ ఎండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోటోని అప్లోడ్ చేశాను అనుకోండి, ఆ ఫోటో సైజ్ క్యాలిక్యులేట్ చేసి నాకు ఓన్లీ 10 MB సైజ్ ఆఫ్ ఫొటోస్ మాత్రం అలౌ చేయాలి. అందుకోసం నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక మీరు ల్యాండాని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఓకే, మీకు కోడ్ లేదు, వేరే ఏపీఐ నుంచి డేటా వస్తుందంటే డైరెక్ట్గా హెచ్టిటిపి ఎండ్ పాయింట్ మనం చేసుకోవచ్చు అనమాట, ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, నేను చెప్పాను కదా విపిసి ఎండ్ పాయింట్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ద ఏపీఐ గేట్వే ఇన్ అమెజాన్. సో నెక్స్ట్ మనం ఈ ఇంటిగ్రేషన్స్ అని 1 by 1 చూస్తామండి నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్లో. ఓకే, టిల్ దెన్ బాయ్.